హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత, అలాగే ఈబీసీ నేస్తం ప్లస్ ఇన్పుట్ సబ్సిడీ, ఈ మూడు పథకాలకు సంబంధించి ఒక అదిరిపోయే శుభార్త అని చెప్పుకోవచ్చండి. ఎందుకు అంటే నిన్నటి రోజున ఈ మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది ఎట్టకేలకు విడుదల చేయాలని మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్కి ఒక లేఖ అయితే రాయడం అయితే జరిగింది. ఆ లేఖలో ఏమని పొందుపరిచారు, ఏమని రాశారు ఈ ఈసీకి మొత్తం ఈ వీడియోలో వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ చేయూత ప్లస్ ఈబీసీ నేస్తం ప్లస్ ఇన్పుట్ సబ్సిడీ, ఈ అన్ని పథకాలకు సంబంధించి చివరి దశ డీబీటీ చెల్లింపుల ప్రయత్నంలో మన ఏపీ సర్కార్ ముందడుగు వేస్తుంది. ఎట్టకేలకు ఈ మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని ఈసీకి అనుమతి కోరిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లుగా కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ అనేది అడ్డు రాదంటున్న ఏపీ సర్కార్ వైఎస్ఆర్ చేయూత, అలాగే ఈబీసీ నేస్తం ప్లస్ ఇన్పుట్ సబ్సిడీ, ఈ మూడు పథకాలకు సంబంధించి ఎట్టకేలకు ఈ డబ్బులు అనేది విడుదల చేయడానికి అవకాశం ఇవ్వాలి అంటూ మన ఎన్నికల కమిషన్కి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం అయితే జరిగింది. అలాగే ఈ ఎన్నికల కమిషన్ అనేది మనకి ఓకే చెప్తుందా లేదా అనేసి మనం వేచి చూడాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్.